నమస్కారం. మరి అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన సంఘటన చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి సాధారణంగా ఆలోచించినట్టయితే టెక్నికల్ పాయింట్స్ని పక్కన పెడితే అసలు విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనం ఆ సంఘటన జరిగిన తీరు, ఆ పిక్చర్స్ మనం చూసినప్పుడు మనకు ఒకటే అర్థమవుతుంది. విమానం పైకి ఎగిరిన తర్వాత ఎగరలేకపోయింది అనేది మనకి స్పష్టంగా అక్కడ కనపడింది. ఎందుకంటే సాంకేతిక లోపం కారణం కావచ్చు, ఆ విమానంలో అంటే బరువు ఎక్కువ అవ్వచ్చు, ఆ తర్వాత గాలి వేసి ఉండొచ్చు, లేదంటే పక్షిని ఢీ కొట్టచ్చు అని చెప్పి చాలామంది టెక్నీషియన్స్ దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరికొంతమంది టెక్నీషియన్స్ ఇంకో రకంగా అంటున్నారు. దీన్ని అంటే పైకి ఎగరాల్సిన గేర్ని కిందకి వేశారు, గేర్ వేసినట్టుగా ఉందని చెప్పి కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ విషయాలు ఎలా తెలిసాయో మొత్తం మీద తెలిసి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ టెక్నికల్ పాయింట్స్ని పక్కన పెడితే మొత్తం మీద విమానం అనేది జనరల్గా ఎగరలేకపోయినప్పుడు దాన్ని కిందకి దించే ప్రయత్నంలో కూడా కింద గేరు వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మనం చూసాము, వేరే విమాన ప్రమాదం జరగకుండా రోడ్డు పైన విమానాన్ని దించారని చెప్పి కూడా ఎక్కడో మన వార్తల్లో వినడం జరిగింది. సో ఆ రకంగా దించడానికి ప్రయత్నించిన సందర్భంలో వేసి ఉన్నా కూడా మనం దాని గురించి అంటే ఆ వివరాలు పూర్తిగా మనకు స్పష్టంగా తెలియలేదు. ఏదేమైనప్పటికీ కూడా దాని మీద కమిటీ కూడా వేస్తున్నారు. ఆ కమిటీ నిర్ణయం చేసే అంశాలను మనం దాన్ని బట్టి అంటే విదేశాల నుంచి కూడా దీనిపైన అంటే ఇటువంటి ప్రమాదం జరిగిందంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా కమిటీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణితో ముందుకెళ్తుంది. కాబట్టి విదేశాలకు సంబంధించిన వ్యక్తుల్ని, ఇంజనీర్లను కూడా దీనిపైన పిలవడం కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ట్రంప్ గారు కూడా దీనిపైన మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఇలాంటి సంఘటన దురదృష్టకరం అని చెప్పి వారు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో మరి ఇలాంటి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అవ్వడం వల్ల చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇందులో ప్రధానంగా నేను గమనించింది ఒక సామాజిక విశ్లేషకుడిగా టెక్నికల్ పాయింట్స్ని పక్కన పెడితే విమానం అనేది ఎగిరిన తర్వాత పూర్తి స్థాయిలో పైకి ఎగరడానికి అవకాశం లేకపోవడం, దానికి పక్షిని ఢీకొట్టి ఆగిపోవడమా, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా జరగడమా, లేదా విమానాన్ని సడన్గా కిందకు దించడానికి ప్రయత్నించడమా, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతాయి. అయితే ఏమంటే విమానం ఎగురుతున్న సందర్భంలో ఎగరడానికి అది అవకాశం లేకే పడిపోయినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. మరి ఇటువంటివి టెక్నికల్ పాయింట్స్ని మనం ముందుగానే చెక్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. కాకపోతే ఆ విమానం ఆల్రెడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది అంటున్నారు. వచ్చిన విమానం తిరిగి వెళ్ళే సమయంలో ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, ఇందులో చాలామంది అసూలు బాయడం చాలా బాధాకరం. ఇటువంటివి భగవంతునికి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.